టీడీపీ నేతలు, అధికారులు, పోలీసులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మొలకల చెరువు ప్రజాప్రతినిధులు. మొలకల చెరువు మండల సర్వసభ్య సమావేశం జరగరానీయకుండా కార్యాలయాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటూ గొడవ చేస్తున్న తెలుగుదేశం నాయకులు. గతంలో కోరం సభ్యులు ఉన్నా కూడా వాయిదా వేయటం జరిగిందని మీ దృష్టికి కూడా తీసుకొచ్చాం. మొలకల చెరువు కాక బి కొత్తకోట, పెద్దతిప్ప సముద్రం, కురవలకోటలో కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. తగిన పోలీసులు బలగాలు ఉన్నా కూడా మిన్నకొండి పోతున్నారు. సర్వసభ్య సమావేశం జరగని కారణంగా గ్రామాల్లో నిధులు విడుదల కాక అభివృద్ధి కుంటుపడుతోంది. సమస్యలు గుర్తించి కౌన్సిలర్ దృష్టికి తీసుకురాలేక అభివృద్ధి కుంటుపడుతుందని కనుక మీరు పరిశీలించి అన్ని మండలాల్లో సర్వసభ్య సమావేశాలు జరిగేటట్టుగా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి వినతి పత్రం సమర్పించిన మొలకల చెరువు ప్రజాప్రతినిధులు. మాకు లెటర్ పంపించారు మండలం ఆఫీస్ తరఫు నుండి. అక్కడికి వెళ్ళినప్పుడు టీడీపీ వాళ్ళు దౌర్జన్యం చేసి అప్పుడు కూడా అడ్డుకున్నారు. ఈరోజు నవంబర్ 30 కూడా ఇచ్చినారు. మళ్ళీ ఈరోజు వెళ్ళినా కూడా ఈరోజు కూడా అక్కడ టీడీపీ నాయకులు అక్కడికి వచ్చి దౌర్జన్యం చేసి తలుపులు వేసేసి బీగాలు వేసి లోనికి రానివ్వకుండా అధికారులను అడ్డుకున్నారు. మాకు ప్రజాప్రతినిధులను అనుకున్నారు ఎవరిని లోనికి రానివ్వకుండా అడ్డుకొని దౌర్జన్యాలు చేస్తున్నారు. ఏమన్నా మాట్లాడితే కొట్టడానికి వచ్చి కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. మేము పోలీసు అధికారులకైతే తెలిపాము. గత సమావేశం అప్పుడు కూడా కలెక్టర్ గారికే మేము ఫోన్ చేసి కాల్ చేసి చెప్పాము. ఈరోజు కూడా అదే విషయం జరిగింది. ఇప్పుడు మేము ఇంకా పోలీసు అధికారులు చెప్పడానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు మేము కలెక్టర్ గారికి విన్నవించుకుందామని ఇక్కడికి వచ్చాము. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము మీటింగ్లు సర్వసభ్య సమావేశం జరుగుతున్నది. ఆ విషయం ఏం మాట్లాడడానికి కూడా లోపలికి వెళ్ళనీకోకుండా అడ్డుకుంటున్నారు. కలెక్టర్ గారి చర్య తీసుకొని వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. నా ములకల చెరువు మండలం తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువు ఎంపీ సాయిలీల.